సత్తిపండు సత్తిపండు సత్తిపండు. అమ్మగారు బామ్మగారిని అడిగినట్టు చెప్పు. బామా బామ్మ బామ్మ ఎవరు? మీ ఇంట్లో ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు చూస్తారు బాబు. బానమ్మా బామే కదా. అర్థమైందమ్మా. ఏంటి ఆ కోడ్ భాష? నోరు మూసుకొని పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుక్ తీసుకొని చదువు చదువు చదువు. చదువు. చదువుతున్నాను సార్. ఏంటి అలా చూస్తున్నావు? బామ్మ నాకంతా తెలుసు. గతంలో వచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ని ఎలా భయపెట్టించారో కూడా నాకు తెలుసు. వాటన్నిటికీ నేనేం భయపడను. నోరు మూసుకొని చదువు చదువు. రెడీయేనా? వెళ్దామా? అలాగే పద. ఏమండి, మీరు టోర్నమెంట్కి వెళ్ళగానే నాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగే ఊర్మిళ, చాందినికి దగ్గరుండి గెలిపించడానికి నేనున్నాను. నువ్వు హ్యాపీగా ముంబై వెళ్ళు. వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి. అలాగేనండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేస్తూ ఉండండి. అలాగే ఊర్మిళ, పద. ఏమండి, మిగతా ప్లేయర్స్ అంతా? అబ్బా, చెప్పాను కదా ఊర్మిళ, మిగతా ప్లేయర్స్ అందరినీ కోచ్ తీసుకొస్తాడని. ఓ, చెప్పారు కదా. సరే పదమ్మా. తర్వాత మళ్ళీ ఏంటి అంటే టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది అని. అది వరంగల్లో జరుగుతుంది. వరంగల్ దగ్గర ఏదో చిన్న టౌన్ అని చెప్పారు. ఏదో పేరు కూడా చెప్పారు నాకు. సరే సరే, ఏ పేరైతే మనకేంటి, జాగ్రత్తగా వెళ్ళి చూసుకురండి, సరేనా? చూడండి, అమ్మాయి మాత్రం ఖచ్చితంగా కప్పు గెలుచుకొని రావాలి. అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. కావాలంటే అదిగో అమ్మాయికి కొంచెం హెల్ప్గా ఉంటుంది, దివ్యని కూడా తీసుకెళ్ళండి. అబ్బా, నేనున్నాను కదా, ఇంకా దివ్య ఎందుకు? అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళి కబడ్డీ ఆడించి కప్పుతో తీసుకొస్తా, సరేనా? అలాగే, సరేనండి, ఇక వెళ్ళొస్తాం. పదమ్మా. బాయ్. చాందిని, 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 మమ్మీ వెళ్ళిపోయింది.
మనం బయలుదేరదామా? అలాగే డాడీ. ఆ, రా. దివ్య, దివ్య, ఈరోజు తనకి తోడుగా నేను వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. అలాగే అయ్యగారు. నువ్వు ఇలా మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ పోతే అక్కడ ఫ్లైట్ ఎగిరిపోతుంది. త్వరగా వెళ్ళు. అబ్బా, మనం వెళ్లే వరకు ఆ విమానం డ్రైవర్ ఆపుతాడులేవే. అమ్మమ్మ, అది విమానమే. అవును, మన ఊళ్ళో టికెట్ తీసుకున్నప్పుడు ఎర్ర బసే ఆగుతుంది. ఈ ఊళ్ళో విమానం ఆగదా? ఇదిగో డ్రైవరు, నువ్వు నిదానంగా వెళ్ళు. నిదానమే ప్రధానమని మా పెద్దలు ఊరికే చెప్పలేదు. ఓయ్, అవును, డిక్కీలో తినడానికి బోండాలు, లడ్లు, కారపూస, గారెలు చేసి పెట్టారు. దిగ్గానే అక్కడ విమానం ఎక్కేటప్పుడు అవి కూడా ఎక్కించు, మర్చిపోతావు. అమ్మమ్మ, అవన్నీ ఎందుకే? అబ్బా, మధ్యలో తినడానికి ఉండాలి కదా. ఆకలిస్తే ఎవరిని అడుగుతాం? అసలే ఆకాశంలో ప్రయాణం. మన కోసం విమానం కిందకొస్తుందా ఏంటి? అమ్మమ్మ, అక్కడ నీకు ఏం కావాలన్నా సరే దొరుకుతాయి. అవునా? మరి మా ఎర్ర బస్సులో అయితే అన్నీ తీసుకునే వెళ్ళాలి. అన్నీ విమానంలో దొరుకుతాయా? హా, బస్సులోనే లేంది విమానంలో దొరుకుతాయా? నేను నమ్మనమ్మా. అమ్మమ్మ, మొదటిసారి విమానం ఎక్కితే ఇలాగే ఉంటుంది. డ్రైవర్, మా అమ్మమ్మ మాటలు ఏం పట్టించుకోవద్దు. ముందు నువ్వు త్వరగా పోనివ్వు. డ్రైవర్, ఒకసారి కార్ ఆపు. కార్ ఆపు. ఏయ్, ఏంటి మా ఊరు బస్సులాగా మాటి మాటికి ఆపుతావేంటి? అరే అమ్మమ్మ, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ప్రకాష్ గారు. మేడం, మీరేంటి ఇక్కడ? అది నేను అడగాల్సిన ప్రశ్న. మీరేంటిక్కడ? అకాడమీకి వెళ్తున్నాను, కానీ చిన్న రిపేర్ వచ్చిందంతే. అకాడమీకి వెళ్ళడం ఏంటి? అంటే మీరు టోర్నమెంట్కి వెళ్ళడం లేదా? వెళ్తున్నాను, అక్కడికే వెళ్తున్నాను మేడం. మరి మీరు ఒక్కరే వెళ్తున్నారు, మిగతా ప్లేయర్స్ అందరూ ఎక్కడ? ప్లేయర్స్ అది ఆ ప్లేయర్స్ వాళ్ళు బస్సులో వచ్చేస్తున్నారు. నేను నా కార్లో వెళ్తున్నాను మేడం. ఓ అవునా? మేము వెళ్ళిపోతాం. మీరేదో హడావుడిగా వెళ్తున్నట్టున్నారు. మీరు వెళ్ళండి మేడం, మీకు ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఊర్మిళ, త్వరగా రావే. ఆ విమానం వాడు మన కోసం ఎంతసేపు ఆపుకుని కూర్చుంటాడు? వస్తున్నాను. మనోహర్ గారు చెప్పిన విషయం మర్చిపోయాను. భలే టైంకి ఎదురుపడ్డారు. మేనేజ్ చేస్తాను కాబట్టి సరిపోయింది.
చెప్పాను కదా ఊర్మిళ, మిగతా ప్లేయర్స్ అందరినీ కోచ్ తీసుకొస్తాడని. అకాడమీకి వెళ్తున్నాను, కానీ చిన్న రిపేర్ వచ్చిందంతే. డ్రైవర్ కార్ ఆపు. ఆపు. మళ్ళీ ఏమైందే? ఏదో జరుగుతుందమ్మమ్మ. డాడీ, మిమ్మల్ని బయలుదేరినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. టోర్నమెంట్లో ఆడేది నేను. గెలుస్తానా ఓడతానా అని ఎగ్జైట్మెంట్ ఉండాల్సింది నాకు. కానీ నాకంటే ఎక్కువ మీరు ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు. ఏంటిది? అంటే అదేనమ్మా, నువ్వు అక్కడ ఎలా ఆడతావో ఏంటోనని చిన్న టెన్షన్ అంతే. డాడీ, అంతే కదా, ఇంకేం లేదు కదా? అబ్బే, ఇంకే ఉంటుందమ్మా, అంతే బేబీ. నాకొకటి చెప్పండి. మా కోచ్ మీతో చాందిని ఆడగలదా గెలవగలదా అని ఛాలెంజ్ చేశారని అన్నారు. కానీ నాతో ఒక్క మాట కూడా ఈ విషయం గురించి మాట్లాడలేదేంటి? పైగా మా మధ్య ఇన్ని రోజుల్లో ఈ ప్రస్తావన అస్సలు తీసుకురాలేదు. కోచ్ సంగతి పక్కన పెట్టండి. మిగతా ప్లేయర్స్ కూడా అట్లీస్ట్ మాటల సందర్భంలో కూడా ఒక టోర్నమెంట్ ఉంది, ఆడడానికి వెళ్తున్నామని డిస్కస్ చెయ్యాలి కదా. దానికి తోడు ఈ టోర్నమెంట్ ఎక్కడ ఆడుతున్నామో ఏది తెలీదు. నాకెందుకో ఆ రోజు మీరు చెప్పిన దగ్గర నుండి తేడా కొడుతూనే ఉంది డాడీ. అబ్బా, ప్రతిదీ నెగిటివ్ యాంగిల్లో చూడకూడదు బేబీ. అయినా నీతో డిస్కస్ చేసే ధైర్యం ఎవరికుంటుంది చెప్పు? దట్టు నువ్వు వాళ్ళందరితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటావు. సరే, మనం ఆడబోయే టోర్నమెంట్ ఏ ఊర్లో డాడీ? దోసపాడమ్మా. దోసపాడా? ఆ ఊరు పేరు నేను ఎప్పుడు వినలేదే. అది ఎక్కడుందో మీకు తెలుసా డాడీ? నాకు బాగా తెలిసిన ఊరమ్మా. అది నేను అణువణువు తిరిగిన ఓ, ఊరు. అంత బాగా తెలుసా? అయితే ఓకే. ఒరేయ్ వాసు, నిన్ను చూడటం కోసమే ఊర్మిళకిచ్చిన మాటని, నా బిడ్డ మీద పెట్టుకున్న ఒట్టుని పక్కన పెట్టి నీ కోసం వస్తున్నాన్రా. కేవలం నిన్ను చూడటం కోసమే అందరికీ అబద్ధం చెప్పి వస్తున్నాన్రా. ఈ పొలం అంతా మాదేనయ్యా, కాకపోతే ఆయన లాగేసుకున్నాడయ్యా. ఎవరు? ఆ సర్పంచ్ అయ్యా. తాతల నాటి పొలాలయ్యా, తినటానికి తిండి కూడా లేదు. ఆ సర్పంచ్ని గెలిపిస్తే మాకేదన్నా చేస్తాడనుకున్నామయ్యా. మా పొలాలనిట్ట లాగేసుకుంటాడనుకోలా. నోట్ చేసుకో. వాసుదేవరావు గారు అక్కడ ఉన్నారు, మనం వెళ్ళి మాట్లాడదాం పదా. నెంబర్లన్నీ నోట్ చేసుకుని నోట్ పుటప్ చేయి. ఆ సంగతి ఏంటో చూద్దాం. అర్జెంట్ మార్చి. నమస్కారం అండి. నమస్తే రాఘవయ్య గారు, బాగున్నారా? బాగున్నానండి. మొత్తానికి మీలో మార్పు వచ్చిందండి, చాలా సంతోషంగా ఉంది. మార్పు రావడం ఏంటి? ఏమంటున్నారు మీరు? అదేంటి వాసుదేవరావు గారు, ఈ ఊళ్ళో ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతుంటే దానికి చీఫ్ గెస్ట్గా రావడానికి మీరు ఒప్పుకున్నారు కదా? అవును.
మీరు వస్తున్నారని తెలిసి మీకు కోపం తగ్గిందని మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో తెలుసా? నాకు కోపం తగ్గడం ఏంటి? నాకైతే అర్థం కావట్లేదు. నాకు కోపం తగ్గడం ఏంటి? టోర్నమెంట్ రావడానికి సంబంధం ఏంటి? సంబంధం లేకపోవడం ఏంటి వాసుదేవరావు గారు? మన దోసపాడు ఊరికి ఈ చుట్టుపక్కల ఏ ఊరికి లేనంత మంచి పేరుంది. ఒకప్పుడు మీరు కబడ్డీ కోర్టులో దిగి ఆడుతుంటే ఊరంతా జాతరలా చూసేవారు. అలాంటిది కబడ్డీ మూలంగా మీ ఫ్రెండ్ మీరు విడిపోయినప్పటి నుంచి ఈ ఊరికే కళబోయిందండి. ఇన్నాళ్ళు మీకు ఇష్టం లేదని కబడ్డీ ఆటను కానీ కబడ్డీ మాటను కానీ చూడటం కానీ కోర్టులో అడుగు పెట్టడం కానీ మీరు చేయలేదు. ఇప్పుడు మీరు మనసు మార్చుకున్నారు. గోల్డ్ పెట్టే కబడ్డీ టోర్నమెంట్కి మీరు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ పెట్టే కబడ్డీ టోర్నమెంట్కి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మన ఊరు నుంచి కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాం సార్. దానికి మిమ్మల్ని గెస్ట్గా పిలుద్దామని. మీరు గెస్ట్గా రావడానికి ఒప్పుకున్నాక డేట్ కూడా ఫైనల్ చేసి అప్పుడు అందరికీ పంచుదామని వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ ఊరికి మంచి రోజులు రాబోతున్నాయి. కబడ్డీ కళ ఈ ఊళ్ళో చూడబోతున్నాం. అయిపోయాం. ఇప్పుడు ఈయన విశ్వరూపం గోల్డ్ పైన చూపిస్తాడు. దేవుడా దేవుడా, మా గోల్డ్ నువ్వే కాపాడాలి. ఊరొచ్చేసింది. అవును డాడీ, టోర్నమెంట్ అంటే ఊరు ఎంట్రన్స్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఆ హడావిడి ఉండాలి కదా. అవేమీ లేవేంటి? ఈ నేలను తాకక, ఈ మట్టి వాసనను పీల్చక ఎంతకాలం అయింది భగవంతుడా. సొంత ఊరిని, సొంత గడ్డని చూసుకుంటుంటే కన్నతల్లి స్పర్శ తగిలిన అనుభూతి వస్తుందయ్యా.
డాడీ వాట్ హ్యాపెన్? మనం ఈ ఊరొచ్చింది టోర్నమెంట్కా లేక ఈ నేమ్ బోర్డ్ చూడ్డానికా? ఊరి దాకా వచ్చి ఈ నేమ్ బోర్డ్ దగ్గర ఆగిపోయారేంటి? పదండి డాడీ వెళ్దాం. అసలు టోర్నమెంట్ ఎన్ని గంటలకు? మా మిగిలిన ప్లేయర్స్ ఎక్కడున్నారు? మా కోచ్ ఎక్కడున్నారు? నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు టోర్నమెంట్ ఈ ఊర్లోనేనా డాడీ? నాకెందుకో డౌట్గా ఉంది డాడీ. నాకెక్కడ ఏ ఆనవాళ్ళు కనిపించడం లేదు. ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేస్తానుండండి. చాందిని, వాళ్ళు ఎలాగో వస్తానన్నారు కదా, మనమైతే వచ్చేసాం. నువ్వింకా కాల్ చేయటం ఎందుకు? అది కాదు డాడీ, ఎక్కడ ఏంటని ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వచ్చేసాం కదమ్మా, ఊర్లోకి వెళ్తే మనకే తెలిసిపోతుంది. డాడీ ఏంటి మీరు ఇంత ఎమోషనల్గా ఉన్నారు? ఏం జరిగింది? అంటే 20 సంవత్సరాల తర్వాత ఈ ఊర్లో అడుగు పెడుతున్నాను కదమ్మా. ఈ ఊరొచ్చే వరకు వస్తాను రాను అనే కంగారు ఉండేది. 20 సంవత్సరాల తర్వాత రావడం ఏంటి? మనో వసు